వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో పిహెచ్పి సింటాక్స్ ఏంటి, పిహెచ్పిని యూజ్ చేసుకున్న ఫస్ట్ ప్రోగ్రామ్ కామన్గా అన్నింటిలోనూ రాసేది హలో వరల్డ్ ప్రోగ్రామ్ కానీ హాయ్ అనే స్టేట్మెంట్ని మనం ఎలా ప్రింట్ చేస్తాం అనేది కదా. సో ఆ ప్రోగ్రామ్ గురించి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. సో నేను పిహెచ్పి కోడ్ రాయాలి అంటే కంపల్సరీగా మన సిస్టంలో సర్వర్ ఆన్ అయి ఉండాలి. ఓకే, ఎగ్జామ్ కంట్రోల్ ఆన్ చేస్తున్నాను, కంట్రోల్ ప్యానల్ అపాచీని స్టార్ట్ చేశాను, మైస్క్యూల్ని స్టార్ట్ చేశాను, ఇంకా దీని గురించి మర్చిపోండి. ఓకే రైట్. సో నేను ఏ ఫోల్డర్లో ప్రోగ్రామ్స్ డెవలప్ చేయాలి? సో ఇక్కడ htdocs అనే ఫోల్డర్లో ఓపెన్ ఫోల్డర్, ఓకే, సి డ్రైవ్లో ఎగ్జాంపుల్లో htdocs అనే ఫోల్డర్లో మీకు కావాల్సిన ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోండి. నేను demo1 అనే ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, అదే ప్రాజెక్ట్ అనుకోండి. ఓకే, సెలెక్ట్ ఫోల్డర్ demo1 అనే ఫైల్లో ఉన్నాను. ఓకే, demo1 అనే ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయి? మనకి ఫస్ట్ .php ఫైల్ ఒకటి, welcome.html ఫైల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొత్తగా పిహెచ్పి ప్రోగ్రామ్ ఒకటి, అంటే నాకు ఏమని ప్రింట్ కావాలంటే నా పిహెచ్పి ఫైల్ index.php అని ఉండాలి. సో అందులో పిహెచ్పి కోడ్ రాయాలి. అందులో నాకు ఏమని ప్రింట్ కావాలంటే వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని ప్రింట్ కావాలి. ఓకే, దానికన్నా మనం ఇలా రాయాలంటే ఫస్ట్ పిహెచ్పి స్క్రిప్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది చూద్దాం. పిహెచ్పి స్క్రిప్ట్ స్టార్ట్స్ విత్ దిస్ వన్ అండ్ ఎండ్ విత్ దిస్ వన్. ఇట్ మీన్స్ PHP scripts are starting with the less than symbol question mark. After that we are writing the PHP and here we are writing the statements. After that question mark greater than symbol we are closing the PHP. Okay, every PHP program must be extension with the .php. Every PHP file extension must be in .php format. అంటే నేను ఇప్పుడు ఫస్ట్ వన్ అనే ప్రోగ్రామ్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. సో డెమో అనే ఫోల్డర్లో ఏం క్రియేట్ చేస్తున్నాను, ఒక చిన్న ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రోగ్రామ్ పేరు FI లేకపోతే మై ఎఫ్ ప్రోగ్రామ్. ఓకే, మీరు సేవ్ చేసేటప్పుడు ప్రతి పిహెచ్పి ఫైల్ అయితే .php అని సేవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసాం. ఏం ఫైల్ అది చూడండి, మై ఎఫ్ ప్రోగ్రామ్ .php. ఎక్కడ ఉంటుంది, ఎక్కడ సేవ్ అయి ఉంది? ఇక్కడ సి డ్రైవ్లో XAMPP అనే ఫోల్డర్లో, htdocs అనే ఫోల్డర్లో, demo1 అనే ఫోల్డర్లో మనం మై ఎఫ్ ప్రోగ్రామ్ .php ఫైల్, ఓకే, పిహెచ్పి ఫైల్ని ఒకటి క్రియేట్ చేసాము. చేసిన తర్వాత ఇక్కడ పిహెచ్పి కోడ్ రాద్దాం అనుకుంటున్నాను. ఏమని ప్రింట్ కావాలి? వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని ప్రింట్ కావాలి. ఓకే, పిహెచ్పి స్క్రిప్ట్స్ ఎక్కువ కూడా దేంతో స్టార్ట్ అవుతాయి? పిహెచ్పి అండ్ సో కేస్ సెన్సిటివ్, నో ప్రాబ్లము, మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. సో ఎండింగ్ విత్ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మనం ఏదైతే ప్రింట్ కావాలో, ఏవైతే స్టేట్మెంట్స్ కావాలో, ఏదైతే కోడ్ కావాలో పిహెచ్పి కోడ్, ఆ కోడ్ మొత్తం ఇక్కడ టైప్ చేస్తాం. ఓకే, మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఒకటి ఈకో అని బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఒకటి ఉంది. ఈకో ఈకో అంటాం, జస్ట్ లైక్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లాగా అనమాట. సి లాంగ్వేజ్లో ఈకోలో డబుల్ కోట్స్ ఇచ్చుకొని డబుల్ కోట్స్ మధ్యలో నేను స్ట్రింగ్ రాస్తున్నాను, వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్, విఎల్ఆర్ TRAINING. ఓకే, సో ఇక్కడ ఒక ఈకో స్టేట్మెంట్ను రాశాను, అందుకని ఎండింగ్లో సెమీకోలన్ మాత్రం మర్చిపోవద్దు. ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ బి ఎండెడ్ విత్ ద సెమీకోలన్ అనమాట. ఇప్పుడు ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను నేను. బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. మై ఎఫ్ ప్రోగ్రామ్ .php వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని ప్రింట్ అయింది కదా. సో మీరు వ్యూ సోర్స్ చూసుకున్నట్టయితే వ్యూ పేజ్ సోర్స్, ఇది క్లయింట్ సైడ్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి పిహెచ్పి స్క్రిప్ట్ ఏం కనబడదు బ్రౌజర్లో. అదే మీరు HTML కోడింగ్ అనుకోండి, HTML కోడింగ్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు HTMLలో వ్యూ పేజ్ సోర్స్ అని చూస్తే మీకు HTML కోడ్ మొత్తం మీరు ఏదైతే రాశారో అదంతా కనబడుతుంది. కానీ పిహెచ్పిలో మాత్రం బ్రౌజర్ సైడ్ మనం రాసిన పిహెచ్పి కోడ్ కనపడదు. మనం చూడాలి అనుకుంటే సోర్స్ కోడ్ని ఓపెన్ చేసుకుని చూసుకోవడమే, లేకపోతే సర్వర్లోకి వెళ్ళి చూసుకోవడమే. ఓకే, నాకు ఇప్పుడు వెల్కమ్ అనేది దీని కింద ఇంకో స్టేట్మెంట్ వచ్చి ఈకో వచ్చి
ఈకో వచ్చి పిహెచ్పి ట్రైనింగ్ అని రావాలి, పిహెచ్పి ట్రైనింగ్. సో మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో దాన్ని డబుల్ కోట్స్ ఈకో తర్వాత స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్లో మీరు ఏదైతే రాస్తున్నారో అది ప్రింట్ అవుతుంది. సో ఇదొక స్టేట్మెంట్ కదా, అందుకని సెమీకోలన్తో ఎండ్ చేశాను. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ అవుట్పుట్ చూడండి. సో మై ఎఫ్ ప్రోగ్రామ్ డాట్ పిహెచ్ వెల్కమ్ టు వేలా ట్రైనింగ్ పిహెచ్పి ట్రైనింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, రెండు ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నాయి కానీ పక్క పక్కనే ప్రింట్ అవుతున్నాయి. అందుకని మనం బిఆర్ ట్యాగ్, హెచ్టిఎంఎల్లో బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం చూడండి, ఆ బిఆర్ ట్యాగ్ తోటి మనం ఈ రెండింటిని డివైడ్ చేసేయచ్చు. ఓకే, న్యూ లైన్లో ప్రింట్ అయ్యేటట్టు చూసుకోవచ్చు. సో వెల్కమ్ టు వేలా ట్రైనింగ్ పిహెచ్పి ట్రైనింగ్ అనేది న్యూ లైన్లో ప్రింట్ అయింది. ఇప్పుడు మీకు కోడ్ అర్థమైందా? పిహెచ్పి కోడ్ని రాశాను కాబట్టి మన ఫైల్కి డాట్ పిహెచ్పి ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేశాను. సో స్టార్టింగ్ విత్ ద పిహెచ్పి లెస్ దాన్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి ఎండెడ్ విత్ ద గ్రేటర్ దాన్ క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దాన్, ఈ రెండింటి మధ్యలో మనకి ఏవైతే స్టేట్మెంట్స్ కావాలో ఆ స్టేట్మెంట్స్ రాస్తున్నాము. ఈకో స్టేట్మెంట్ అనేది మనకి అవుట్పుట్ బ్రౌజర్లో ప్రింట్ కావడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఈకో స్టేట్మెంట్ ఇచ్చేసాను. బిఆర్ అనేది మీరు ఇంకో ఈకో స్టేట్మెంట్ని న్యూ లైన్లో ప్రింట్ అవ్వడానికి బిఆర్ అంటే ఈకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్, తర్వాత బిఆర్ ట్యాగ్ ఏం చేస్తుందంటే లైన్ బ్రేక్ ఇచ్చేస్తుంది. తర్వాత ఈకో పిహెచ్పి ట్రైనింగ్ అనేది న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. సో అందుకనే మీకు లిటిల్ బిట్ హెచ్టిఎంఎల్ రావాలని చెప్పింది. సో మీరు హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ట్రైనింగ్ వీడియోస్ని కూడా ఫాలో అయిపోండి. అయ్యో మా అంటే 4 to 5 days పడతాయి మీరు కంటిన్యూస్గా. మీకు 100% గ్రిప్ రావాల్సిన అవసరం లేదు హెచ్టిఎంఎల్ మీద. సో వాట్ ఆర్ ద ట్యాగ్స్, ఏమేమి ఉంటాయి, అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అవి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ పిహెచ్పి ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తాము. సో సింటాక్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ subscribe my channel for the more videos. డౌన్లోడ్ ద కంటెంట్ here. నేను ఇక్కడ లింక్ ఇస్తాను, ఆ లింక్ని చూసుకుని మీరు ఈ కంటెంట్ని డౌన్లోడ్ చేసుకోండి.